నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. భారత ఉక్కు రంగంలో స్థిరమైన అభివృద్ధి, 300 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యమన్న ప్రధాని. సెక్రటేరియట్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వర్క్ షాప్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వినియోగంపై సీఎం దిశానిర్దేశం. ఉగ్రవాదం భారత స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయలేదు, టెర్రరిస్టులను వెంటాడి శిక్షిస్తామని ప్రధాని ఉద్ఘాటన. ప్రభుత్వ గౌరవ సలహాదారుగా సతీష్ రెడ్డి, ఏపీకి ఆయన సేవలు కీలకమన్న మంత్రి సత్యకుమార్. భారతదేశంలో ఉక్కు పరిశ్రమ స్థిరమైన అభివృద్ధిని సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ముంబైలో జరుగుతున్న ఇండియా స్టీల్ 6వ అంతర్జాతీయ ప్రదర్శన సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ 2030 నాటికి దేశ ఉక్కు ఉత్పత్తిని 300 మిలియన్ టన్నులకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. జాతీయ ఉక్కు విధానం కింద నిర్దేశించిన లక్ష్యాలు అత్యంత ప్రతిష్టాత్మకమైనవని పేర్కొన్నారు. ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ద్వారా 2030 నాటికి తలసరి ఉక్కు వినియోగం ప్రస్తుత 98 కిలోల నుండి 160 కిలోలకు పెరుగుతుందని అంచనా వేయబడిందని చెప్పారు. దేశంలో రహదారులు, రైలు మార్గాలు, బ్రిడ్జిలు, పోర్టులు మొదలైన నిర్మాణాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ఉక్కు కీలకమని వ్యాఖ్యానించారు. దేశం అభివృద్ధి పదంలో స్టీల్ ప్రధాన భూమిక పోషిస్తుందని ప్రధాని వివరించారు. भारत $5 ट्रिलियन इकोनॉमी के संकल्प को सिद्ध करने में जुटा है। इस लक्ष्य को साधने में स्टील सेक्टर की भी भूमिका कम नहीं है। हमें गर्व है कि आज भारत दुनिया का दूसरा सबसे बड़ा स्टील उत्पादक बन चुका है। हमने नेशनल स्टील पॉलिसी के तहत 2030 तक 300 मिलियन टन स्टील उत्पादन का लक्ष्य तय किया है। आज हमारी प्रति व्यक्ति स्टील की खपत लगभग 98 किलोग्राम है और ये भी बढ़कर 2030 तक 160 किलोग्राम हो जाने की संभावना है। स्टील का ये बढ़ता कंजम्पशन देश के इंफ्रा और इकोनॉमी के लिए गोल्डन स्टैंडर्ड का काम करता है। ये देश की दिशा, सरकार की एफिशिएंसी और इफेक्टिवनेस की भी एक कसौटी है। साथियों, आज हमारी स्टील इंडस्ट्री अपने भविष्य को लेकर नए भरोसे से भरी हुई है, क्योंकि आज देश के पास पीएम गति शक्ति नेशनल मास्टर प्लान जैसा आधार है। पीएम गति शक्ति के जरिए अलग अलग यूटिलिटी सर्विस को, लॉजिस्टिक मोड्स को इंटीग्रेट किया जा रहा है। देश के माइन एरिया और स्टील यूनिट्स को बेहतर मल्टी मॉडल कनेक्टिविटी के लिए मैप किया जा रहा है। देश के पूर्वी भाग में जहां ज्यादातर स्टील सेक्टर मौजूद है, वहां क्रिटिकल इंफ्रास्ट्रक्चर को अपग्रेड करने के लिए नए प्रोजेक्ट लाए जा रहे हैं। हम $1.3 ट्रिलियन की नेशनल इंफ्रास्ट्रक्चर पाइपलाइन को भी आगे बढ़ा रहे हैं। आज देश के शहरों को स्मार्ट सिटीज बनाने के लिए लार्ज स्केल पर काम हो रहा है। रोड्स, रेलवेज, एयरपोर्ट्स, पोर्ट्स और पाइपलाइन के डेवलपमेंट का ये अनप्रेसिडेंटेड पेस स्टील सेक्टर के लिए नई संभावनाएं बना रहा है। आज देश में पीएम आवास योजना के तहत करोड़ों घर बन रहे हैं। ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంశంపై సచివాలయంలో ఈ రోజు వర్క్ షాప్ మొదలైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, డీజీపీ, వివిధ శాఖల అధికారులు, కేంద్ర ఐటీ శాఖ మాజీ సెక్రటరీ చంద్రశేఖర్లతో పాటు వాద్వానీ సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సీఈఓ ప్రకాష్ కుమార్, డబ్ల్యూజీడీటీ డీన్ కమల్ దాస్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వర్క్ షాపునకు హాజరయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలన
పాలనలో వాటి వినియోగంపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. గుడ్ గవర్నెన్స్ కోసం ఏఐ సహా నూతన టెక్నాలజీ వినియోగం, పౌర సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై ప్రధానంగా చర్చ జరిగింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పౌర సేవల్లో టెక్నాలజీ వాడకం, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు, వచ్చే ఫలితాలపై కేస్ స్టడీస్ పరిశీలన జరిగింది. వర్క్షాపులో భాగంగా ఏఐ, ఎంఎల్, డిఎల్, చాట్ జీపీటీ, జెమిని, డేటా డ్రివెన్, ఎవిడెన్స్ బేస్డ్ గవర్నెన్స్, ఏఐ ప్లేబుక్, ఏఐ బేస్డ్ పైలట్ ఐడియాస్ వంటి అంశాలపై ప్రత్యేక సెషన్స్ జరుగుతున్నాయి. భారత్పై దాడికి పాల్పడిన ప్రతి ఉగ్రవాదిని, వారి వెనుక ఉన్న వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్లోని మధుబని జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఉగ్రవాదం భారతదేశ స్ఫూర్తిని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయలేదని ప్రధాని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని చిట్ట చివరి వరకు వెంబడించి అంతం చేస్తామని తెలిపారు. ఈ విషయంలో భారతదేశం మొత్తం ఒకే దృఢ సంకల్పంతో ఉందన్నారు. ఈ నెల 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు అమాయక ప్రజలను చంపారని, ఈ దాడి పర్యాటకులపైనే కాక మొత్తం దేశంపై జరిగిన దాడిగా భావిస్తున్నామని చెప్పారు. ఈ కఠిన సమయంలో మానవత్వాన్ని విశ్వసించే వారంతా భారత్తోనే ఉన్నారని పేర్కొంటూ సంఘీభావం చూపిన ప్రపంచ దేశాల నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటన తరువాత దేశం మొత్తం బాధలో ఉందని, బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజల సంకల్ప శక్తితో ఉగ్రవాదాన్ని తగ్గిస్తామని ప్రధాని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటిస్తూ కొద్దిసేపు మౌనం పాటించారు. Friends, today from the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in this time. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా డాక్టర్ సతీష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఏరోస్పేస్, డిఫెన్స్, పరిశోధన, తయారీ రంగాలలో ఆయన గౌరవ సలహాదారుగా వ్యవహరించనున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆయనకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి వైపుగా పరుగులు తీస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి సతీష్ రెడ్డి అనుభవం ఎంతగానో దోహదపడుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. సతీష్ రెడ్డికి కేంద్ర రక్షణ శాఖ మాజీ సలహాదారుగా, డిఆర్డీఓ మాజీ చైర్మన్ గా విశేష అనుభవం ఉందని, ఆయన సేవలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. రక్షణ రంగంలో పరిశ్రమలు, ఉపాధి కల్పనకు రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి కేంద్రంగా నిలిపేందుకు సతీష్ రెడ్డి కృషి చేయాలని మంత్రి ఆకాంక్షించారు. కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన విశాఖవాసి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి జేఎస్ చంద్రమౌళి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల నష్టపరిహారం అందించింది. పాండురంగాపురంలోని చంద్రమౌళి నివాసానికి వెళ్లిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి చంద్రమౌళి కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు. ఆయనతో పాటు ఎంపీ ఎం శ్రీభరత్, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ ఉన్నారు. మరోవైపు చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన బంధువులు, సన్నిహితులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. చంద్రమౌళితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంతమొందించాల్సిన అవసరం ఉందని ముక్తకంఠంతో చెబుతున్నారు. ముందుగా నమస్కారం అండి. నా పేరు రామమూర్తి నాయుడు రుత్తల. భారతీయ స్టేట్ బ్యాంకులో పౌర సంబంధాల అధికారిగా నేను పదవి విరమణ చేశాను. ముఖ్యంగా ఈ హేయమైన చర్యని ప్రతి భారతీయుడు, ముఖ్యంగా భారతీయుడిగా, తెలుగువాసిగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంత మారణ హోమానికి ఒడిగట్టినటువంటి తీవ్రవాదుల్ని ఏం చేసినా పాపం పోదు వాళ్ళది. ఎందుకంటే అన్యం పుణ్యం తెలియనటువంటి పిల్లాపాపులతో వీళ్ళని యాత్రికులందరూ సరదా కోసం వాళ్ళు ఉత్తర భారతదేశం యాత్రకు వెళితే వీళ్ళని అమానుషంగా వీళ్ళు ఇంత దుర్మార్గంగా, కిరాతకంగా ప్రాణాలు బలిగొట్టడం అనేది హేయమైన చర్యగా భావిస్తున్నాం. ఇప్పుడు భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దుపరిస్తే దానికి అనుబంధంగా మనకి న్యాయ వ్యవస్థ ఉంది. దానిలో పోరాటాలు చేసుకోవాలి వాళ్ళకి అనుగుణంగా. అంతేకాని ఏమీ తెలియని
అమాయక ప్రజలను పట్టణ పెట్టుకుంటే వాళ్ళకి ఏం కలుస్తుందో మాకు అర్థం కాదు. మరి ముఖ్యంగా చంద్రమౌళి అంటే నాకు సోదరుడు. నేను 1986లో భారతీయ స్టేట్ బ్యాంక్లో జాయిన్ అయినప్పటి నుంచి నాకు ఒక మెంటరు, అన్నగా నాకు ఆయన అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ధాతృత్వం మరోలేనిది. ఇంకా ఆయన లేని లోటు ఎవరూ పోడ్చలేనిది మా భారతీయ స్టేట్ బ్యాంకులో కూడా. అలాగే పింఛనుదారుల తాలూకు వెల్ఫేర్ కూడా అహర్నిశలో కష్టపడుతున్నాడు. ఎవ్రీ సెకండ్ డే ఆఫ్ ఈ వీక్ ఆయన ఏంటంటే ఎక్కడ ఉంటారంటే ఒక అనాథ శరణాలయంలో పేద పిల్లలకి ఉచిత అన్నదానాన్ని నిర్వహిస్తూ ఎన్నో సాంఘిక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు చంద్రమౌళి. అలాంటి చంద్రమౌళి మా మధ్య లేడు అనే వార్త జీర్ణించుకోవడం ప్రతి ఒక్క భారతీయ స్టేట్ బ్యాంక్ ఉద్యోగి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. సో మాకున్నటువంటి సంబంధాలతో అటు మా చైర్మన్ గారి దగ్గర నుంచి కూడా మాకు సందేశాలు వచ్చాయి. వారి ఆత్మ కూడా శాంతి చేకూరాలని భగవంతుని మేము ప్రార్థిస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా భారతదేశంలో ఈ రకంగా ఇంత కిరాతకమైనటువంటి ఉగ్రవాద చర్యల్ని ప్రతి ఒక్క భారతీయుడిగా, హిందువుడిగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రమౌళి అమర్ రహే. నమస్కారం అండి. మా మావయ్య అవుతారండి. మా మావయ్య అవుతారు. షాకింగ్ న్యూస్ ఏంటంటే త్రూ మీడియా ద్వారా తెలిసింది. ఈ టెర్రరిస్ట్ అటాక్ అన్నది మన కంట్రీకి మంచిది కాదు, అది తెలిసిందే. కానీ పాపం ఏంటంటే వాళ్ళు వచ్చింది ఏంటంటే మన సైనికుల డ్రెస్లో వచ్చారు కాబట్టి వీళ్ళు తెలుసుకోలేకపోయారు. సైనికుల డ్రెస్లో వచ్చారని చెప్పి విన్నాము. సో ఏంటంటే వీళ్ళు తెలుసుకోలేకపోయారు. వీళ్ళు నిజంగా మన సైనికులు వచ్చారో అనుకున్నారో లేకపోతే తెలుసుకొని కూడా అటాక్ చేశారండి మీకు? అది అంటే మేము మీ న్యూస్ ద్వారా మాకు తెలుసుకుంది. మతం అన్నది అడిగి నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే ముస్లిమ్స్ అయితే వదిలేసి హిందువులు అయితే కాల్చేసి, భార్య ఉంటుండగా భర్తని కాల్చేశారు. భార్య నన్ను కూడా కాల్చి అని అడిగితే భర్త ఏమో మీరు భార్యకేమో మీ మోడీ గారికి చెప్పుకోండి అని చెప్పేసి అనింది. మీ మీడియా ద్వారా మాకు తెలిసిన విశేషాలే తప్ప మేము డైరెక్ట్గా అక్కడ మేము లేవు కాబట్టి మాకు తెలియదు. వాళ్ళతో పాటు వెళ్ళిన 6 మొత్తం మా మామయ్య అవుతాడండి, 70 సంవత్సరాలు. ఆయనతో పాటు వాళ్ళు కూడాను అంటే 3 జంటలు వెళ్ళాయి. మామూలుగా టెంపుల్ కానీ వెళ్ళినప్పుడు మరి జరిగింది. ఈ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు మేము బాధపడుతుంది ఏంటంటే మా మాయ దానికోసమే అక్కడికి వెళ్ళాడు అన్న ఇది అయిపోయింది పరిస్థితి. బర్త్డే 18వ తారీఖున జరిగిందండి. 18వ తారీఖునే వీళ్ళు బయలుదేరి యాక్చువల్గా వచ్చేయాలన్నమాట. ఈ పాటికల్లా వచ్చేయాలి, రిటర్న్ అవ్వాల్సింది. అది టోటల్గా ప్రోగ్రామ్ అన్నది అంతగా తెలియదు నాకు. సో ఇదన్నమాట అది. కానీ ఏదైనా మా చిన్నప్పటి నుంచి మేము మావయ్య అని పిలిచి మాకున్న ఇది. నేను కూడా బ్యాంక్లో చేసి రిటైర్ అయ్యాను, ఆయన బ్యాంక్లో చేసి రిటైర్ అయ్యారు, నాకన్నా ముందు రిటైర్ అయ్యారు. ఈయన ఏంటంటే సోషల్ యాక్టివిటీలో చాలా ఎక్కువగాను చాలా రకాలుగా ఇప్పుడు ఏంటంటే అరకు వెళ్ళడం, అంటే బ్లాంకెట్స్ పంచడం, ఇట్లాంటివన్నీ చాలా రకాలుగా యాక్టివిటీస్ అన్నీ చేశారు. ఆయన ఖాళీగా ఎప్పుడూ లేరనమాట. అంటే అన్ని డొనేషన్స్ క్యాంపులో పాల్గొనేవారండి. నాట్ ఓన్లీ బ్యాంక్, అదర్ లోకల్ యాక్టివిటీస్లో కూడా ఎవరు పిలిచినా మంచికి చెడ్డకి అక్కడ వాళ్ళకి ఏమి కావాల్సినవి ఇవ్వటం, అలాంటి కార్యక్రమాల్లో చాలా బాగా చేశారు. అలాంటి కార్యక్రమాలు చేసే ఒక మంచి వ్యక్తిని ఈరోజు టెర్రరిస్టుల దాంట్లో కోల్పోయాం. అది బాధ. మా తాలూకా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు మన కంట్రీకి ఏంటన్నది తెలుస్తుంది అనమాట. ఇన్నాళ్ళు ఏంటంటే మన వాళ్ళు ఉపేక్షించారు అవతల వాళ్ళ కోసం. మన వాళ్ళు ఏంటంటే ఏమిటి మన గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారన్నది మేము చూస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఇంకెన్నాళ్ళు మనం అలాగా వాళ్ళని సహనంతో ఉండడం అన్నది మన అంటే మరి ఇంకా దాన్ని ఏంటంటే అంటే మాకు అందని విషయాలు అవన్నీ. సో అందువల్ల ఏంటంటే ఇలాంటి వ్యక్తి ఎప్పుడైతే చనిపోయారో ఆటోమేటిక్గా అజాతశత్రువు అలిగినాడు అన్న టైప్లోని ఏమి జరుగుతుంది ఏంటన్నది మేము ఊహించలేకపోతున్నాం. బట్ ఏదో ఒకటి మన గవర్నమెంట్ ఏదో రకంగా ఏదో ఒకటి చేస్తుందని మేము అనుకుంటున్నాం. చెయ్యకపోతే ఏంటంటే మనం ఇలాగే విక్టిమ్ అయిపోవాల్సి ఉంటుంది. భయంతో విక్టిమ్ అయిపోవాలి. ఎలాగ భయపడుతూ ఉంటారో ఇంకొకరికి ఇలాంటిది జరగకుండా గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుంటే అందరికీ మేలు చేసిన వాళ్ళని నేను కోరుకుంటున్నాను. అంటే ఇంకొకరికి ఇలాంటివి జరగకూడదని నా అభిప్రాయం. చీమకైనా హాని తలపెట్టని ఆ అమాయకులు ఉగ్రవాదులు జరిపిన కాల్పులతో చిగురుటాకుల్లా వణికిపోయారు. ఎంతో సరదాగా కాశ్మీర్ యాత్ర ముగించుకుని విశాఖ చేరుకోవలసిన ఆ కుటుంబం చేదు జ్ఞాపకాలను వెంట తీసుకువచ్చారు. తమలో ఒకడైన చంద్రమౌళిని ఉగ్రవాదులు కాల్చి చంపుతుంటే చూసి నిస్సహాయులుగా మిగిలిపోయామంటున్నారు. ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని నగరానికి చేరుకున్న సుమిత్ర, శశిధర్ దంపతులతో మా విశాఖ ప్రతినిధి మూర్తి మరిన్ని విషయాలు అందిస్తారు. పెహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులపై జరిపిన దాడి దేశానికి ఒక మాయని మచ్చగా చెప్పుకోవచ్చు. ఉగ్రవాదాన్ని అంతమొందించే ప్రయత్నంలో దేశం వేస్తున్న అడుగులను ఉగ్రవాదులు
ఈ రకంగా అమాయకులైన పర్యాటకులను పట్టున పెట్టుకుంటారా అనే ఒక వాదన అయితే గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా విశాఖ నుంచి 6 పర్యాటకం కోసం అక్కడికి వెళ్ళి కేవలం 5 మాత్రమే వెనక్కి తిరిగి వచ్చారు. చంద్రమౌళి గారు ఇక్కడ ప్రాణాలు విడిచారు. ఆయన్ని తీసుకురావడం ఒక పెద్ద ప్రయాసగానే మారింది. వారి కుటుంబ శోకంలో నిండిపోయింది. వారిని ఓదార్చడం ఎవరితరం కాకపోయింది. ప్రస్తుతం చంద్రమౌళి గారితో సహా 5 వెళ్ళారు. 3 కుటుంబాల్లో ప్రస్తుతం శశిధర్ గారి భార్య సుమిత్ర గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆవిడని అడిగి మరింత తెలుస్తుంది. అమ్మ, మీరు చెప్పండి, మీరు అంతా ఆనందంగా వెళ్ళారు, చాలా విషాదంగా తిరిగి వచ్చారు. ఏంటమ్మా, ఏం జరుగుతుంది అసలు దేశంలో? ఎందుకంటే ఇంతవరకు ఇలాంటి ఘటన ఇప్పుడు వెళ్ళలేదండి. అసలు ఇది ఊహించని సంఘటన ఇది. ఎందుకంటే మరి గత ఎన్ని సంవత్సరాల నుంచో చూస్తున్నాము శ్రీనగర్లో ఇలా జరిగింది అనేది మనం ఏ రోజు వెళ్ళలేదండి. నెక్స్ట్ మీ శ్రీనగర్లో విన్న దగ్గర నుంచి చూసిన దగ్గర నుండి కూడా ప్రతి దగ్గర పోలీస్ ప్రొటెక్షన్ ఏంటి, మిగతా పర్యాటకులు వాళ్ళు అందరూ సపోర్ట్ చేయటం అంతా చాలా బాగుందండి. ఎక్కడ ఎలాంటి భయపడే సంఘటన అయితే లేదండి. మిగతా అన్ని దగ్గరలో చాలా వరకు పోలీసులు చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారు, చాలా కాపాడుతున్నారు దేశాన్ని, వాళ్ళు బాగా చూస్తున్నారు. ఇక్కడ ఒక్క దగ్గర పెహల్గాంలో పైన అయితే మాకు పోలీసులు కనిపించలేదండి. కనీసం ఒక్క పోలీసు ఉన్నా కూడా టెర్రరిస్ట్ ఒక 5 నిమిషాలు ఆగడానికి భయపడి ఉండేవాడు. ఎందుకంటే వాళ్ళు తిరిగి షూట్ చేస్తే వాళ్ళు తప్పించుకోవడానికని వాళ్ళు ఆగి ఉండేవాళ్ళు. అక్కడ అలాంటిది కనిపించలేదండి. వాళ్ళు ఎక్కడ ఎవరు మనుషులు దాక్కున్నారని వెతుక్కుంటూ మా వెనక నిమిషంలో వచ్చేసారండి. మాకు తప్పించుకొని తిరగడానికి కూడా టైం దొరకలేదండి. అసలు ఇంకొక దారి లేదు. వాళ్ళు మెయిన్ ఎంట్రన్స్ వైపు నుంచి ఆ సైడ్ నుంచే వాళ్ళు వచ్చేసారు. తప్పించుకోవాలంటే అటువైపు వెళ్ళాలి, అటువైపు దారి లేదండి. అక్కడ ఒక బాత్రూమ్ వెనక వైపు చిన్న ఫెన్సింగ్ ఉంటే ఆ కింద ఆ మెయింటైన్ చేసిన అబ్బాయి దూరిపోయి తప్పించుకోవడం ఈయన చూసి ఇందులోంచే మనము తప్పించుకోవాలని ఆ క్రింద నుండి దూరి తప్పించుకున్నామండి. మౌలి గారు మేమందరం కలిపి అందులోంచే బయటపడి పరిగెట్టాము. కానీ మా ముగ్గురు ముందు వెనకయ్యాము. మా వెనకనున్న చంద్రమౌళి గారు దగ్గరికి ఫస్ట్ వాడు వచ్చేసాడండి. టెర్రరిస్ట్ వచ్చి ఆయన కూర్చో అనడం వరకు విన్నానండి. ఆ తర్వాత బుల్లెట్ సౌండ్స్ వినిపించాయండి. అంతేనండి జరిగింది. అంటే వాళ్ళ సైనిక దుస్తుల్లో వచ్చి ఈ దాడులు మాకు పోలీసుల టెర్రరిస్ట్ అనేది మాకు ముందు అర్థం కాలేదండి. కానీ అందరు ఏడుపులు వినిపిస్తున్నాయంటే పోలీసులు అలా చేయరు కదండి. వీడు టెర్రరిస్ట్ అనే అప్పుడు మాకు కొంచెం లేటుగా మా మైండ్ రిసీవ్ చేసుకుందండి. మెయిన్ షాక్ అండి. అసలు ఇలాంటిది ఊహించలేం కదా. ఇప్పుడు వెళ్ళలేదు, ఏదో సినిమాలో చూస్తాము, అమ్మో అనుకుంటాం. అలాంటిది మా కళ్ళెదురుగా ఇలాంటి భయంకరమైన ఒక సంఘటన జరగడం అనేది చాలా బాధగా ఉందండి. అది అంటే ప్రాణాలను ఏమీ కాకుండా తీసేస్తున్నారు ఉగ్రవాదులు. ఏంటి పరిష్కారం ఏంటమ్మా? దీనికి పరిష్కారం ఏమిటి అంటే వాళ్ళు గవర్నమెంట్ని ఏ రకంగా వాళ్ళు ఏమనాలి తెలియదు. అంటే వాళ్ళు దీని ద్వారా వాళ్ళు ఏంటి చెప్పాలనుకుంటున్నారు గవర్నమెంట్కి అనేది మాకు అర్థం కాలేదండి. వచ్చిన పర్యాటకులను బాధ పెట్టి చంపితే వాళ్ళకి ఏమన్నా వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయా అండి? కాదు కదా. మమ్మల్ని చంపితే వాళ్ళకి ఏమొస్తుందండి? అది చాలా తప్పండి. వాళ్ళు ఈ రకంగా టెర్రరిస్టులు మాత్రం ఆలోచించకూడదండి. సామాన్య ప్రజల్ని అటాక్ చేయడం అనేది చాలా తప్పు. వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్తో ఎలా పరిష్కరించుకోవాలి వాళ్ళ సమస్యలు అనేది వాళ్ళు మాకు చూసుకోవాలి. అంతేకాని చాలా 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు వస్తున్నాయి. పర్యాటకంగా ఎంతో ఆదాయం వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ఎందుకు చూసి ఓర్వలేక ఇదంతా చేశారు? అది మరి నాకు అంత తెలియదండి. ఆ విషయంలో నేను అంత మాట్లాడలేను, నాకు తెలీదు. అసలు ఈ ప్రభుత్వం ఎలాంటి ఇంకా ముందు జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు? ప్రభుత్వం అయితే మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ఇంకా తీసుకోవాలండి. ఇంకా వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలని చూడాలండి. ఆయుధం లేని దేశాన్ని చూడాలని మా కోరికండి. అంతే. ఇంకేమన్నా ఫైనల్గా చెప్పాలంటే వీళ్ళకి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? అలా అన్ని గన్స్ రౌండ్స్ షూట్ చేస్తున్నాడంటే వాళ్ళ దగ్గర ఎలాంటి మారణాయుధాలు ఉన్నాయో మీరు ఊహించండి. అంతే కదా. లేకపోతే మామూలు చిన్న గన్ అయితే అన్నిసార్లు చేయలేరు కదా. ఆ చప్పుళ్ళు వింటుంటేనే గుండెలు జారిపోయండి. ఏమైపోతుంది, ఏం జరుగుతుంది, ఎవరు ఏమైపోతున్నారు, ఎవరం బ్రతుకుతాము, ఎవరం ఇంటికి చేరుతామన్న ఒక ఇది లేకుండా జరిగిందండి. అమ్మో, మరి ఇంకా కాల్పులు జరిపిన వాళ్ళ వయసు కూడా చాలా తక్కువే కనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది చిన్నపిల్లలు ఇలా ఉగ్రవాదం అయిపోయి వెళ్ళిపోతున్నారంటే? అది గవర్నమెంటే చూడాలండి. మరి మాకైతే తెలియదు. నేను దాని గురించి మాట్లాడలేను. నాకు అంత సబ్జెక్ట్ అయితే లేదులేండి, నాకు తెలియదండి. అది ప్రస్తుతం శశిధర్ గారు కూడా ఉన్నారు. సార్, మీరు చెప్పండి, అసలు దేశ భవిష్యత్తు ఏమనుకుంటున్నారు? అసలు పర్యాటకులనే టార్గెట్ చేయడం, వాళ్ళ చేతిలో ఏ ఆయుధాలు ఉండవో తిరిగి ఎదురుపడలేరు, ఏంటి పరిష్కారం?
అదే యాక్చువల్లీ హెల్ప్లెస్ అండ్ డిఫెన్స్లెస్ పీపుల్ సివిలియన్స్ని టూరిస్టులు వాళ్ళు అటాక్ చేశారు. వాళ్ళు కేవలం వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ప్రూవ్ చేసుకోవడం కోసం ఇది చేశారేమో అనిపిస్తుందండి. మీరు అడిగినట్టుగా ఈ ఆర్టికల్ 370 తర్వాత ఎక్కడేమీ జరగట్లేదు, అంతా నార్మల్సీకి వచ్చేసింది, అంతా బాగుంది, ప్రజలు లోకల్ పీపుల్ కూడా ఈ పరిస్థితులు బాగున్నాయి, శాంతియుతమైన పరిస్థితులు బాగున్నాయి, వాళ్ళకి ఆదాయ వనరులు పెరుగుతున్నాయి, వాళ్ళకి ఉపాధి ఉంటుందని అనుకుంటున్న పరిస్థితుల్లో వీళ్ళు ఇలా చేశారంటే వీళ్ళు కేవలం అలాంటి నార్మల్ కండిషన్స్ తిరిగి రాకూడదని వాళ్ళు కోరుకున్నట్టుగా ఉందండి. అదే వాళ్ళు అందుకోసం చేశారనిపిస్తుందండి. మన దేశం శాంతిని కోరుకునే దేశం, వాళ్ళైతే ఉగ్రవాదం ప్రేరేపించాలని పాకిస్తాన్ సపోర్ట్తో ఇంకా ముందుకు వెళ్తున్నారు. ఏంటి మన దేశం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇంక ఇలాంటివి ఏంటంటే మనం ప్రియంప్టివ్గా ఇంకా మరి వాళ్ళని టెర్రరిస్ట్ బేస్ని వాటిని అటాక్ చేయాలండి, అక్కడనే అటాక్ చేయాలి. వాళ్ళు మన దేశంలోకి వచ్చినాక మనం అడ్డుకోవటం అనేది కష్టమైన పరిస్థితి అవుతుంది. సో ఇటువంటి జరగకుండా ముందుగానే అక్కడికి స్ట్రాటజిక్ ఇవి ఉన్నాయి, అటాక్స్ ఉన్నాయి కదా, అవే చేయాల్సి ఉంటుంది. సెక్యులర్ దేశంగా మన దేశం ఎంతో ప్రపంచ దేశాల్లో పేరుంది, కానీ చేతకానితనం అనేది కనిపిస్తుంది. ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. చేతకానితనం కాదు, మంచితనాన్ని కూడా చేతకానితనంగా వాళ్ళు తీసుకుంటున్నారండి. మనం అందరూ శాంతియుతంగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం. అక్కడ ప్రజలు కూడా ఈ పరిస్థితులను కోరుకుంటున్నారండి. వాళ్ళందరూ సపోర్ట్ చేయటం లేదండి. అందరూ ముస్లిమ్స్, 99% ముస్లిమ్స్. వాళ్ళందరూ కూడా ఈ పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నారు. నిన్న జరిగిన ఘటన వల్ల అక్కడ ఆధారపడిన ఎంతోమంది వాళ్ళందరికీ ఇంక ఉపాధి పోయినట్టే. కేవలం టూరిజం అక్కడ ఉపాధి, ఇంకా మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ ఉపాధి పోతుందండి ఈ ఘటన. మరి వాళ్ళకి ఏ విధంగా సాయం చేసినట్టు? వాళ్ళు కాశ్మీరీ ప్రజల కోసం అంటున్నారు. మరి ఆ కాశ్మీరీ ప్రజలకు వాళ్ళు ఏం చేస్తున్నట్టు? పొట్టకూడు కొట్టితే మరి ఇంకేముందండి, ఇంకేం చేస్తున్నారు వాళ్ళు? తుపాకీని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఏదో సాధిద్దాం అనుకుంటున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే పిలుపు ఏంటి? ఒక భారతీయుడిగా మీరు ఏం చెప్తారు? అది ఎప్పుడు తుపాకీతో ఎప్పుడు వాళ్ళు కోరుకున్న ఇవి సాధించలేరండి. శాంతియుతంగానే ఎవరికైనా ఏమైనా డిమాండ్స్ ఉంటే మాకు ఇది కావాలి, ఇది కావాలని కోరుకుని పరిష్కరించుకొని మాట్లాడుకోవాలి, కానీ తుపాకీ ద్వారా ఎప్పుడు ఏది సాధించలేరండి. కేవలం తాత్కాలికంగా ఏదో వాళ్ళ తాలూకా ఎగ్జిస్టెన్స్ చూపించడం మాత్రమే జరుగుతుందండి, అంతేనండి. అంటే గత కొద్ది కాలంగా ఉగ్రవాదాల దాడులు అవి చాలా వరకు తగ్గిపోయి అనుకున్నాము. చాలా చర్యలు అయితే గవర్నమెంట్ తీసుకుంది. ఇప్పుడు ఈ సంఘటన ద్వారా ఇంకా ఎలాంటి పటిష్టమైన అవసరం ఉందంటారు? అంటే పటిష్టం అంటే ఇప్పుడైతే మేము అక్కడ చూసినంత వరకు పటిష్టంగానే మొత్తం చర్యలు ఉన్నాయండి. అంతా కూడా డిఫెన్స్ రక్షణ చాలా బాగుందండి. ఈ ఒక్క ప్రాంతంలోనే అక్కడ ఎందుకు లేరు పోలీసులు అనేది ఒకటి అర్థం కాలేదు. అయితే వాళ్ళు క్రిందన అందరూ చెప్తున్న మాట ఏంటంటే ఇంతవరకు ఎప్పుడు కూడా సివిలియన్స్ మీద అటాక్ జరగలేదు, దట్టు ఆ ప్రాంతంలో ఎక్కడ ఎటువంటి సంఘటన జరగలేదు. కాబట్టి గవర్నమెంట్ కొద్దిగా లాక్సిటీలో ఉందేమని అంటున్నారండి వాళ్ళు అక్కడ ప్రాంతాలు చెప్పడం. అంటే మతం తెలుసుకొని మరీ దాడులు చేశారు, ఐడెంటిఫై కోసం వాళ్ళ పేర్లు వాళ్ళ స్వభావం అంతా అడిగి చేస్తున్నారు. అది అడిగి చేశారనే చెప్తున్నారు. అంటే మేమైతే చూడలేదు కదా, మా దగ్గరకు వచ్చి షూట్ చేసి వెళ్ళిపోయారు, కానీ అక్కడ కొంతమంది అడిగి మరీ చంపారని అంటున్నారండి. అంటే మరి వాళ్ళు దానికి మా మతతత్వాన్ని కలిపి వాళ్ళకి సందేశాన్ని ఇద్దాం అనుకుంటున్నట్టున్నారండి మరి వాళ్ళ ఉద్దేశం. ఇది ముఖ్యంగా మనం చూడొచ్చు, వాళ్ళ జీవితంలో అయితే కొన్ని విషాద ఛాయలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వాళ్ళు ఇంకా తేరుకోలేని పరిస్థితులు ఉన్నారు. విశాఖ వచ్చిన ఈ పర్యాటకులు చంద్రమౌళి గారు లేని లోటును వాళ్ళందరూ జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. అయితే దేశంలో మళ్ళీ సాధారణ పరిస్థితులు రావాలి, ఉగ్రవాదాన్ని పూర్తిగా తుదముట్టించాలన్న వాదన అయితే, ఆ ఆలోచన అయితే వీళ్ళలో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, BBC టీవీ, విశాఖపట్నం. ఉగ్రదాడిలో మరణించిన విశాఖకు చెందిన చంద్రమౌళి కుటుంబాన్ని PCC అధ్యక్షురాలు షర్మిల పరామర్శించారు. ముందుగా ఆసుపత్రిలో ఉన్న చంద్రమౌళి మృతదేహం వద్ద నివాళులర్పించిన ఆమె అనంతరం చంద్రమౌళి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాల్పుల సంఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసిందన్నారు. నిరాయుధులైన అమాయక టూరిస్టులపై దాడి చేసి చంపడం చాలా దారుణమన్నారు. లక్షల్లో టూరిస్టులు వెళ్లే ప్రాంతంలో ముష్కరులు పథకం ప్రకారం కాల్పులు జరపడాన్ని ఖండించారు. అందరికీ నమస్కారం. పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో దాదాపు 30 మంది మరణించారు అనడం కంటే కూడా చంపేశారు అనడమే సబబ్. వారిలో ఒకరు ఈ విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళి గారు. ఇంతకుముందు ఆయన బాడీని చూడడం జరిగింది, తర్వాత ఆయన భార్యని, ఆయన కుటుంబాన్ని పలకరించడం కూడా జరిగింది. ఎంత బ్రూటల్గా, ఎంత వైలెంట్గా చంపారో అసలు చూస్తే చాలా డిస్టర్బింగ్గా ఉంది.
ముఖం మీద కాల్చారు. ముఖం ఏం మిగలలేదు. చాలా భయంకరంగా, చాలా భయానకంగా చంపడం జరిగింది. ఆయన భార్యని కలిశాను. మేమేం పాపం చేశామమ్మా అని బోరున ఏడుస్తున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? వెళ్ళిన వాళ్ళు సామాన్యమైన టూరిస్టులే కాకుండా అక్కడ తీర్థయాత్రలకు వెళ్ళిన, అమరావతికి వెళ్ళిన పిల్గ్రిమ్స్ కూడా ఉన్నారు. కాల్పులు జరిపింది నిస్సహాయుల మీద, ఆయుధాలు లేని వాళ్ళ మీద. టూరిజం కోసం ఆ ప్రాంతం బాగుంటుంది కాబట్టి పెహల్గాంను చూడడానికి, ఆ పక్కనే ఉన్న గుడిని సందర్శించడానికి వెళ్ళిన వాళ్ళు. అలాంటి వాళ్ళ మీద ఇంత క్రూరంగా దాడి చేశారు అంటే అసలు వాళ్ళు మనుషుల కిందకే జమ కట్టడానికి వీల్లేదు. ఇది మన దేశం మీద జరిగిన దాడి. కానీ మన దేశం చివరిలో బార్డర్లో ఉన్నది జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడూ ప్రశాంతత పెద్ద హిస్టరీ కాదు. చాలా కాలంగా వైలెంట్ హిస్టరీ ఉంటే ఈ మధ్య కాలంలో మోడీ గారు ఇక్కడ శాంతి భద్రతలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అని ప్రజలను నమ్మించడానికి అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ కూడా మోడీ గారే స్వయంగా టూరిజం చేస్తున్నట్టుగా ఒక క్యాంపెయిన్ లాగా నడిపితే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది అని ఇంతమంది టూరిస్టులు, దాదాపు సంవత్సరానికి 2.5 కోట్ల మంది ఏమో టూరిస్టులు వెళ్ళే పరిస్థితికి ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ చేరింది. మరి అలాంటి ప్రాంతంలో, మన బార్డర్లో ఉన్న ప్రాంతం, ఎంతోమంది అమాయకులు టూరిజం కోసం, పిల్గ్రిమేజ్ కోసం వెళ్తున్న ప్రాంతం, మరి అలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ ఎలా ఉండాలి? కానీ సెక్యూరిటీ ఎలా ఉంది? దీన్ని సెక్యూరిటీ బ్రీచ్ అనక మరి ఏమనాలి? వ్యక్తిగత కారణాలతోనే తనను వైసీపీ నుండి సస్పెండ్ చేశారని ఆ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. తనను పార్టీ నుండి సస్పెండ్ చేసిన సందర్భంగా ఆయన స్పందిస్తూ పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశానని అన్నారు. అధినేత జగన్ ఎల్లప్పుడూ తన గుండెల్లో ఉంటారని చెప్పారు. తాను పార్టీకి ద్రోహం చేయలేదని, అలాగే ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని అన్నారు. రాజకీయ క్రీడలో తాను బలి అయి ఉండవచ్చని వ్యాఖ్యానించారు. తన సస్పెన్షన్ తాత్కాలికమైనదిగా భావిస్తున్నట్టు వివరించారు. అందరికీ నమస్కారం. ఈ నెల 22వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసినట్టు విడుదలైనటువంటి ఆ ప్రకటనకు ప్రతిస్పందిస్తూ నా అభిప్రాయం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ స్థాయిని, ఈ గౌరవాన్ని, ఈ హోదాను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాను, గొంతై మాట్లాడాను, గట్టిగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డాను. ఎంతో కష్టపడి పనిచేసినటువంటి నాకు అకారణంగా వ్యక్తిగత కారణాలు అన్నటువంటి కారణంతో నాకు సస్పెండ్ చేశారని తెలిసింది. అయితే ఇందుకు నేను పార్టీ నాకు అందించినటువంటి సహకారం, రాజశేఖర్ రెడ్డి గారితో అడుగులు వేసిన నేను, జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తున్న నేను, నా హృదయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా చిరస్మరణీయులు. అయితే ఈ రాజకీయ క్రీడలో నేను బలయ్యానేమో అని నాకు అనిపిస్తుంది. అయితే నేటికి 25 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి నేను, ప్రజా సేవనే పరమావధిగా భావించిన నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు, అవినీతి చేయలేదు, లంచాలు తీసుకోలేదు, అధికార దుర్వినియోగం చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు. పార్టీ కోసం మాత్రమే అహర్నిశలు పనిచేశాను. ఈ జరిగినటువంటి పరిణామాన్ని నేను స్వీకరిస్తూ
సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామము. ఓకే, తాత్కాలిక విరామాన్ని ప్రకటించినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. గురజాడ అప్పారావు గారు ఒక మాట చెప్పారు, విజయం కోసం విసుగుని వీడి విరామ మెరుగక పని చేయండోయ్. పని చేస్తాను, కష్టపడి పని చేస్తాను, స్వతంత్రుడిగా, తటస్థునిగా, నా ప్రజల కోసం, నాకు నమ్ముకున్న గ్రామాల కోసం, నా పైన ఆధారపడి ఉన్నటువంటి కార్యకర్తల కోసం, అభిమానుల కోసం నిరంతరం మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని, ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, నా అభిమానులందరూ కూడా ధైర్యంగా ఉండాలని, గ్రామ గ్రామాన మళ్ళీ తిరుగుతాను, ప్రతి ఇంటికి ఈ దువ్వాడ శ్రీనివాస్ వస్తాడు, ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నటువంటి నేను ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదని, కష్టపడి పనిచేస్తానని, అన్నింటికీ కాలమే తీర్పు చెబుతుందని నమ్మిన నేను మరి ప్రజలందరికీ ఇంతవరకు నాకు ఈ గౌరవాన్ని ఇచ్చినటువంటి ప్రజల్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. ముఖ్యంగా టెక్కలి నియోజకవర్గ ప్రజలు, వారి పాదాలకు నా సాష్టాంగ ప్రణామాలు చేస్తూ, నా ఊపిరి ఉన్నంత వరకు మీ సేవలో నిమగ్నమై ఉంటానని, నా అవసరం ఎక్కడ ఉంటే అక్కడ నేను ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేందుకు కృషి చేస్తానని తెలియజేస్తూ, మరి ఇంతవరకు అవకాశాన్ని ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.